బిడ్డలారా, ఈ పరిశుద్ధ దినమును ఆరాధనకు కూడొచ్చినటువంటి మీకు అందరికీ కూడాను యేసుక్రీస్తు ప్రశస్త నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు మనము చదువుకున్నటువంటి లేఖన భాగం మార్కు సువార్త 4వ అధ్యాయము మొదటి 9 వచనములు చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో ప్రధానంగా యేసు ప్రభు చెప్తున్నటువంటి అంశం ఏమంటే, ఆయన 8వ వచనంలో చివరి లైన్లో అంటున్నాడు, మీరు ఫలించాలి, ముప్పుదంతులుగాను, అరుగుదంతులుగాను, నూరంతులుగాను ఫలించెను అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ఈ ఫలించటం అనేటువంటిది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. ఆయన చిత్తం. అందుకే మొదటిగా దేవుడు నరులను సృజించినప్పుడు కూడాను వారికి అదే విషయం చెప్పాడు, మీరు ఫలించాలి, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని. కాబట్టి దేవుని యొక్క చిత్తములో మన ఎడల ప్రధానమైనటువంటి విషయం ఫలించటం. ఈ ఫలించటం అనేటువంటి మాట ఏంటిది అసలు? ఫలించటం అంటే, ఫలము అంటే ప్రోడక్ట్ ఆఫ్ లైఫ్ అని అర్థం వస్తుంది. మన జీవితం జీవిస్తూ ఉండగా అందులో నుంచి ఏమి ప్రొడ్యూస్ చేస్తున్నామో అనేటువంటిది ఫలం. ఇప్పుడు చెట్టులో నుండి పండు వస్తుంది, అది దాని ఫలం. జీవించున్నటువంటి ప్రతిదానికి ఫలం ఉంటుంది. ఫలం వచ్చిందంటే దాని జీవిస్తేనే, జీవించి ఉన్నటువంటి వాటికే ఫలాలు వస్తాయి. అవి చెట్లు కావచ్చు, మనుషులు కావచ్చు, పక్షులు కావచ్చు. కాబట్టి బ్రతికి ఉన్నటువంటి దానికి, ప్రాణం ఉన్నటువంటి దానికే ఫలం. ఈ ఫలించడానికే దేవుడు మనల్ని సృష్టించాడు, కానీ ఎండిపోవడానికి, వాడిపోవడానికి, ఉస్సూరుమంటూ జీవితాంతం ఏడుస్తూ ఉండడానికి కానే కాదు. మనం ఫలించాలి, అది ఆయనకి ఇష్టం. ఈ ఫలింపు అంటే దాని డెఫినేషన్, నిర్వచించుకున్నట్లయితే ఎదగడం, అభివృద్ధి చెందడం, వర్ధిల్లడం, జయ జీవితం గడపడం, ఇవన్నీ కూడాను ఫలింపులో భాగం. ఫలించడం అంటే ఇవన్నీ కూడాను వస్తాయి. శారీరకంగా ఏ విషయంలో ఫలించాలి, ఏ విషయాల్లో ఫలింపు కలిగి ఉండాలి? శారీరకంగా, ఆత్మీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, మానసికంగా, సంఖ్యాపరంగా, వీటన్నిటిలో ఫలించాలి. ఓన్లీ ఫలము అంటే కేవలము అదేదో ఆత్మీయటువంటి ఫలము అది. కాబట్టి ఆత్మీయమైనటువంటి విషయమే ఇది, దేవుడు చెప్పింది మనకు అనేటువంటి ఉద్దేశం ఏం కాదు. అన్ని విషయాల్లో ఫలింపు ఉండాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లుము అని అంటాడు. అన్ని విషయాల్లో మనము ఉన్నతంగా ఉండటమే దేవుని యొక్క ఉద్దేశం, దేవునికి ఇష్టం. కాబట్టి ఈ ఫలించేటువంటి క్రమంలో మనము సాంఘికంగా సమాజంలో ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన నుండి సొసైటీలోనికి, సమాజంలోనికి ఏం పోతా ఉంది, అది ఫలం. ఆత్మీయంగా చూస్తే, ఆత్మీయంగా మనము ఏం ప్రొడ్యూస్ చేస్తున్నాం, మన మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవితం ద్వారా ఏం బయటకు పంపుతున్నాం, అది మన ఫలం. ఇప్పుడు ఉదాహరణకు ఫలం అంటే దేవుని వాక్యం చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ నోటి మాటనే నీ ఫలం అంటాడు. నీ నోటి మాట అది నీ ఫలం, అది నీలో నుండి ప్రొడ్యూస్ అవుతా ఉంది. కాబట్టి ఈ మాట ద్వారా ఏం సమాచారం పంపిస్తున్నావు సొసైటీలోనికి, సంఘంలోనికి, మనుషుల్లోకి, అది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి అన్ని విషయాల్లో ఇదే విధంగా సామాజికంగా, ఆర్థికంగా, ఆత్మీయంగా,
శారీరకంగా, మానసికంగా అన్ని విషయాల్లో ఫలింపు కలిగి జీవించటం ఇది దేవునికి ఇష్టమైనటువంటి కార్యం. అందుకే మొదటి కీర్తనలో దేవుడు అంటాడు, అతడు తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. తన కాలమందు ఫలించు చెట్టు వలె ఉండును. ఎవరి గురించి ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడువునటువంటి వాడు, పాపుల మార్గమున నిలువనటువంటి వాడు, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండకుండా ఉండేటువంటి వాడు, దేవుని యొక్క వాక్యమును దివారాత్రము ధ్యానించేటువంటి వాడు, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అది ఆయన ఎదురు చూసేటువంటి అంశం. ఫలమిచ్చు చెట్టు వలె ఉండాలి. అలాగ ఉండాలంటే ఏమేమి చెప్పాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గము నిలవద్దు, ఇవన్నీ చెప్పాడు. కండిషన్స్ ఉన్నాయి. అతడు చేయనదంతయు సఫలమగును. ఇంకా ఫలించకపోతే ఏం చేస్తాడు? చేసేటువంటి ప్రతిదీ కూడా సఫలమవుతా ఉంటే మరి ఫలించక ఇంకేమవుతుంది? అది దేవునికి ఇష్టం, అది దేవుని యొక్క చిత్తం. ఈ విధంగా ఉండాలంటే, ఈ విధంగా వ్యక్తికి జీవితం, విశ్వాస జీవితం ఉండాలి అంటే యేసు ప్రభు ఇక్కడ చెప్పినటువంటి మాటలో చివరి మాటను మనము చూస్తే మార్కు సువార్త 4వ అధ్యాయం 9వ వచనంలో, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఇది ప్రధానమైనటువంటి అంశం. ఒక చెట్టు ఫలించడానికి దానికి ఎట్లా మంచి ఎరువు వేసి దాన్ని చక్కగా వాటర్ పెట్టి దాన్ని పెంచాలనో, అదే విధముగా ఒక వ్యక్తి, ఒక మనిషి, ఒక విశ్వాసి ఫలించాలంటే వానికి ఏం కావాలి? వినాలి. వినుటకు చెవులు గలవాడు వినుగాక. ఆయన చెప్పేటువంటి మాట మనకు ఎరువు లాంటిది. ఆ మాట మనము వినాలి. అప్పుడు మాత్రమే మనము ఫలించడానికి అవకాశం ఉంది. వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి వినడం నేర్చుకోవాలి. వినడం అంటే కేవలం వినేసి వదిలేయడం కాదు. వినడం అంటే విని గాయకొనడం, విన్నటువంటి దాన్ని జీవితంలో ఆచరించడం, విన్నటువంటి అంశాలను ఆచరణలో పెట్టడం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22 నుంచి చూస్తే, మీరు వాక్యము వినువారు మాత్రమే కాకుండా అని చెప్తాడు. 1వ అధ్యాయము యాకోబు పత్రిక 22వ వచనం నుండి చూస్తే, మీరు కేవలము వినువారు మాత్రమే కాకుండా, కేవలము మనము వినువారు మాత్రమే అయితే మనల్ని మనం మోసపుచ్చుకున్నట్లే. వినువారు మాత్రమే కాదు, విన్నటువంటి దాన్ని ఏం చేయాలి? గైకొనాలి. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలి. అది వాక్యం వినటం అంటే అర్థం. పరిపూర్ణంగా వాక్యం వినటం అంటే కేవలం ఏదో వచ్చి వినడం అని మాత్రమే కాదు. దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఓన్లీ విని బాగుంది అని వదిలేస్తే దానివలన ఏమీ ఉపయోగం ఉండదు. వినువారు మాత్రమై ఉంటే అప్పుడు మనల్ని మనం మోసం చేసుకున్నట్టు వాళ్ళం అవుతాము. అట్లా కాదు, వాక్య ప్రకారము ప్రవర్తించేవారై ఉండాలా. ఒకవేళ ఎవడైనాను వాక్యము విని ప్రవర్తింపని వాడైతే, ప్రతిరోజు అద్దంలో మన ముఖాన్ని చూసుకొని వాడు తను చూసుకొని అవతలికి పోయి తాను ఎటువాడో వెంటనే మర్చిపోవును కదా. 24వ వచనంలో అంటాడు, ప్రతిరోజు మనం అద్దంలో చూసుకుంటాం మన ముఖాన్ని, కానీ మనం ఎట్లుంటామో మనకు తెలియదు. అందుకే ఎవరన్నా ఈరోజు బాగున్నావే అంటే సంతోషపడిపోతాం. ఈరోజు చాలా ఫ్రెష్గా ఉన్నావే అంటే ఇక అదే గుర్తు చేసుకొని పదే ఆనందపడిపోతూ ఉంటాం. కారణం ఏంది? మనం ఎట్లుంటామో మనకు తెలియదు. అందుకే పదే రోజంతా చూసుకున్నా కానీ మనం ఎట్లుంటామో మనకు అర్థం కాదు, మనకు తెలియదు.
అలాగున ఉంటాం. ఎప్పుడు కేవలం మన వాక్యం వినివారం మాత్రమే అయ్యి ఉండి దాని ప్రకారం ప్రవర్తించేటువంటి వారమైతే అద్దంలో ముఖం చూసుకొని అటు పోగానే మనం మర్చిపోతాం, ఎట్లా ఉంటాం. అది ఏమాత్రము కూడాను ఫలించేటువంటి జీవితాన్ని ప్రసాదించదు. అది దేవునికి ఇష్టమైనటువంటి విధానము కాదు. అందుకే వాక్య ప్రకారము జీవించాలి యేసు ప్రభు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినును. యేసు ప్రభు సువార్తలో ఈ విషయాన్ని 5 సార్లు చెప్పాడు. ఇదే మాటను ఏమని, వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పి 5 సార్లు చెప్పాడు సువార్తల్లో. ప్రకటన గ్రంథంలో అయితే ఇంకా 6 సార్లు చెప్పాడు. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పి. ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాకపోతే ఈ మాట పదే పదే చెప్తాడు. వినడం అనేటువంటిది, విని గైకొనడం అనేటువంటిది. వినాలా, వాక్యం వినాలి. వినకపోతే ఫలింపు ఉండదు. ఫలింపు లేకపోతే జీవితం వృధా, మూడు వారినటువంటి జీవితం. ఫలింపు లేకుండా ఉంటే దేవుని రాజ్యంలోనికి దేవుడు మనలను తీసుకోడు. మీరు ఫలించుట ద్వారా, మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడును. యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు బహుగా ఫలించాలి, ఇదే నా చిత్తం, నా తండ్రి చిత్తం యేసు ప్రభువు చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యము వినడం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. వినాలి, నిద్రపోకూడదు, అటు ఇటు చూడకూడదు, ఆలోచనలు వేరే దగ్గరికి పోనీయకూడదు. కాన్సన్ట్రేషన్ చేయాలి దేవుని యొక్క వాక్యం పైన. అదే కదా దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రము ధ్యానించడం అంటే బైబిల్ ముందేసుకొని చదవటం అని కాదు అర్థం. అక్కడ ఆ వాక్యము, విన్నటువంటి వాక్యము మనసులో మారుమోగుతూ ఉండాలి, తిరుగుతూ ఉండాల. ఇట్లా అయినా ఇట్లా వదిలేయడం అని కాదు. అప్పుడు మాత్రమే ఫలించేటువంటి జీవితం కలిగి ఉంటాం. దేవుని వాక్యానికి ఆ శక్తి ఉంది. అందుకనే వినాలి, వినాలి. ఇక్కడ 4వ అధ్యాయంలో ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లను చాలా సంగతులు ఉన్నాయి. ఈ లోకస్తులకు తెలియనటువంటి సంగతులు చాలా ఉన్నాయి. మనకు తెలియనటువంటి సంగతులు యేసు ప్రభు చెప్పినటువంటి వాక్యములో చాలా ఉన్నాయి, మనకు అవసరమైనటువంటివి. అవి తెలియజెప్తే వినరు, విన్నా పాటించరు. అందుచేతనే అనేక మంది శాశ్వత కాల ఆశీర్వాదములను, జ్ఞానములను పొందలేకపోతూ ఉన్నారు. వినకపోవుట ద్వారా చాలా ఉన్నాయి. మనము ఎరుగునటువంటివి, తెలుసుకొనలేనటువంటివి, మనలను నిత్య జీవితంలోనికి నడిపించేటువంటివి, దేవుని రాజ్యంలోనికి నడిపించేటువంటి విషయాలు చాలా ఉన్నాయి, అనేకములు ఉన్నాయి. చాలా సంగతులు ఆయన బోధిస్తూ ఉన్నాడు. బోధిస్తూ అంటున్నాడు 3వ వచనంలో, వినండి, వినుడి అనే మాటతోటి స్టార్ట్ చేశాడు. వినడం ద్వారా మనకి ఏం కలుగుతుంది అంటే, వినడం ద్వారా అసలు మనం ఎవరమో తెలుస్తుంది. మనం ఎవరమో తెలుస్తుంది. మనను సృష్టించినటువంటి దేవుడు ఎవరో తెలుస్తుంది వినడం ద్వారా. దేవుని వాక్యం వినడం ద్వారా మనం ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. ఎక్కడ ఉండవలసినటువంటి వారమో, ఎక్కడ ఉన్నామో తెలుస్తుంది. ఎప్పుడు? వాక్యం విన్నప్పుడు, దేవుని వాక్యం విన్నప్పుడు. ఎక్కడో ఉండవలసినటువంటి వారము మరెక్కడో ఉన్నామో, మిస్ప్లేస్ అయి ఉన్నాము అనేటువంటి విషయము వాక్యము విన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అందుకే వినమంటాడు దేవుడు. ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది వాక్యం విన్నప్పుడు. అందుకే వినండి అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది, ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలుస్తుంది. ఏ డైరెక్షన్లో మన జీవితం ముందుకు పోతుందో తెలియాలి అంటే మనకు వినాలి.
మన అడ్రస్ ఏందో తెలియాలి అంటే వాక్యం వినాలి. మనము ఎక్కడికి, మన డెస్టినేషన్ ఏంది, మనం ఎటు పోతున్నాము తెలియాలంటే వాక్యం వినాలి. కాబట్టి మనము వెళ్ళబోయేటువంటి చోటు ఎలాగుంటుందో తెలుసుకోవాలంటే కూడా వాక్యం వినాలి. వినుట ద్వారా ఇవన్నీ కూడా సంభవిస్తాయి. అందుకే ప్రభు వినండి అంటున్నాడు. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. ఇది చాలా కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. విత్తువాడు విత్తుటకు అడిగిపోతాడు. విత్తువాడు విత్తటానికి అడిగిపోతాడు, పొలానికి పోతాడు. పొలంలోనే కదా విత్తుతాం విత్తనాలు. పొలంలోనే విత్తనాలు విత్తుతాడు వ్యవసాయదారుడు. మరి ఈయనేంది విత్తటానికి ఎక్కడికి పోయినాడు? బయటికి పోయినాడు. విత్తువాడు విత్తటానికి బయలు వెళ్ళెను అని చెప్పి రాయబడదు. ఎందుకు ఈయన బయటికి వెళ్ళాడు? పొలంలో కదా విత్తాల్సింది. పొలం అంటే ఏంది? పొలం అంటే బాగా చదును చేయబడి, దున్నబడి, మెత్తని చేయబడినటువంటి నేల ఉంటుంది పొలంలో. రాళ్ళన్నీ చక్కగా ఏర్చి మెత్తటి మట్టి ఉండేటువంటి స్థలము పొలం. విత్తనములు ఏదన్నా విత్తాలంటే అక్కడ విత్తుతాం. అప్పుడు అందులో పంట వస్తుంది, మొలకు వస్తుంది. మరి ఈయనేంది బయటికి వెళ్ళను అని చెప్పేసి రాయబడింది. కాబట్టి ఇక్కడ ఏదో కొంచెము మతలబు ఉంది. బయటికి ఎందుకు వెళ్ళాడో మనం తెలుసుకోవాలా. కేవలము ఈ విత్తేటువంటి ఆయన మంచి నేలను మాత్రమే విత్తడానికి కాదు బయటికి వెళ్ళింది. ఒకవేళ మంచి నేలను మాత్రమే విత్తేటువంటి ఆయన అయితే పొలంకి వెళ్తాడు, దున్నబడినటువంటి స్థలానికి వెళ్తాడు, అక్కడ విత్తనాలు విత్తుతాడు. కానీ ఈయన బయటికి వెళ్ళాడు అంటే కేవలము పొలములో మాత్రమే విత్తడానికి కాదని పోయింది. ఇక్కడ 4 రకాలైనటువంటి నేలలను మనము చూస్తూ ఉన్నాం. ఈ 4 రకాల నేలలలో కూడాను విత్తనాలు పడ్డాయి. విత్తనాలు వేసాడు ఆయన. ఆయనకేం తెలియక కాదు. ఆయనకేమి ఇక్కడ చూస్తే ఒకవేళ మనకు ఆయన విత్తుచుండగా కొన్ని అక్కడ పడ్డాయి, కొన్ని ఇక్కడ పడ్డాయి అని ఉంటుంది. యాక్చువల్గా అంటే ఆయనకు తెలియకుండా పడ్డాయా అన్నట్లుగా ఉంటుంది. కానీ అట్లేం కాదు. ఇక్కడ ఆయనకు తెలుసు ఏ విత్తనాలు ఎక్కడ వేస్తున్నాడో ఆయనకు తెలుసు. అందుకే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళును అని చెప్పేసి రాయబడింది, కానీ పొలము వెళ్ళును అని చెప్పేసి రాయబడలేదు. ఆయనకు తెలుసు విత్తనాలు ఎక్కడెక్కడ పడుతున్నాయో తెలుసు. ఎందుకు ఆయన ఈ 4 రకాల ఈ నేలల్లో విత్తుతున్నాడు? ఈ 4 రకాల నేలలు ఉన్నాయి. మొదటి నేల ఏంటిది? త్రోవ ప్రక్కన. త్రోవ ప్రక్కన అంటే త్రోవ మీద అనుకోండి. త్రోవ ప్రక్కన అంటే నడిచేటువంటి త్రోవ పైననే అని అర్థం. రెండవది రాతి నేల. రాతి నేల. ఒక వ్యవసాయదారుడికి ఇది ఏం నేలో అర్థం కదా. ఏ నేలలో పంట వస్తుందో తెలియదా? విత్తేవానికి తెలుసు. రాతి నేలన పడ్డాయి. మూడవది ముండ్ల పొదల నేల. ముండ్ల పొదల నేల, అందులో కూడా పడ్డాయి. నాలుగవది మంచి నేల, అందులో కూడా పడ్డాయి. ఎందుకు ఈ 4 రకాల నేలలు విత్తనాలు ఇత్తాడు ఆయన? మంచి నేలలో విత్తితే పంట బాగొస్తుంది ఆయనకి తెలుసు. సహజంగా మనుషులందరికీ తెలుసు ఆ విషయం. అటువంటిది వ్యవసాయం చేసేవానికి తెలియదా? ఎక్కడ విత్తితే పంట వస్తుందో తెలుసు. కానీ అన్ని రకాల వ్యక్తుల కొరకు ఆయన విత్తుతున్నాడు. ఈ 4 నేలలు ఎవరిని సూచిస్తూ ఉన్నాయి? 4 రకాల మనుషులను సూచిస్తూ ఉన్నాయి. ఈ 4 రకాల మనుషులు ఎవరు? ఈ 4 రకాల మనుషులు ఎవరు? మొదటి మనుషులు విని వదిలేసేవారు. వాక్యమును విని వదిలేసేవారు. వాక్యము విన్నప్పుడు బాగానే ఉన్నట్టుగా ఉంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్తానే దాని గురించినటువంటి కొంచెము కూడా నామనిశానం ఉండదు. విని వదిలేసేటువంటి వారు. రెండవ నేల వింటారు, అంగీకరిస్తారు. అయితే
అభ్యంతరపడి వదిలివేసేటువంటి వారు విని అంగీకరిస్తారు. అయితే శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వాక్యాన్ని వదిలేసి లోకములో కలిసిపోయేటువంటి వారు రెండవ రాతి నేల. 3 ముండ్ల పొదలు, లోకేచ్ఛలు, శరీరేచ్ఛలు చేత విన్నటువంటి వాక్యాన్ని డామినేట్ చేసి, వాక్యాన్ని అణిచివేసి లోకములో కలిసిపోయేటువంటి వారు ముండ్ల పొదలు. 3వ రకం మనుషులు. మొదటి రకమేమో విని వదిలేసేవాడు, రెండో రకమేమో వింటారు, ఆ తర్వాత శ్రమ వచ్చినప్పుడు వదిలేస్తారు. 3వ రకమేమో వింటారు, వాక్యము మొలకెత్తుద్ది. అయితే విన్నటువంటి మొలకెత్తినటువంటి ఈ వాక్యమును శరీరేచ్ఛలు, లోకేచ్ఛలు, లోకముల నుండి వచ్చేటువంటి ఆశలు వాక్యాన్ని కప్పిపడేస్తాయి, దాన్ని డామినేట్ చేస్తాయి, ఎదగనీయకుండా చేస్తాయి. ఆటోమేటిక్గా విన్నటువంటి వాక్యం పోతుంది. 3వ రకం. 4వ రకం మంచి నేల. వాళ్ళు ఫలిస్తారు మూరంతలు. ఎందుకు ఈ 4 నేలలకు సమానంగా విత్తనాలు వేశాడు? ఎందుకు అంటే రేపు తీర్పు దినమందు వారు అడగొచ్చు ఒకవేళ, ఏమని? నువ్వు మాకు సమానమైనటువంటి అవకాశం మాకు ఇవ్వలే, నువ్వు పక్షపాతంగా వ్యవహరించావు, నువ్వు కేవలము మంచి నేలను మాత్రమే విత్తుకున్నావు. ఒకవేళ మాకు కూడా నువ్వు విత్తి ఉంటే మేము ఫలించి ఉండే వాళ్ళమేమో. మాకున్నటువంటి సమస్యలు, మాకున్నటువంటి ఇచ్ఛలు, మాకున్నటువంటి లోకేచ్ఛలు, ఇవన్నిటిలో నుండి ఒకవేళ నువ్వు మాకు విత్తి ఉంటే మేము ఫలించి ఉండేవారమేమో. నువ్వు మాకు అసలు విత్తలేదు కదా, మా కొరకు ఒక్క ఇత్తనము కూడా నువ్వు మాకు ఇవ్వలేదు కదా. ఏ విధంగా మేము ఫలిస్తాం? నువ్వు మాకు అవకాశం ఇచ్చావా? ఫలించడానికి కొంచెం కూడా నువ్వు మాకు అవకాశం ఇవ్వలేదు కదా అని చెప్పేసి రేపు తీర్పు దినమందు బ్లేమ్ చేయకుండా ఉండటానికి, ఎవరు ఫలిస్తారో ఎవరు ఫలించరో దేవుడికి తెలుసు. ఏ నేల ఫలిస్తుందో ఏ నేల ఫలించదో వ్యవసాయదారునికి తెలుసు. అయినప్పటికీ కూడాను 4 నేలలకు కూడాను సమానంగా విత్తనాలు ఆయన విత్తుతున్నాడంటే దానికి కారణం ఏమంటే, నీకు ఇవ్వవలసినటువంటి అవకాశాలు పుష్కలంగా దేవుడు ఇస్తూ ఉన్నాడు ఫలించటానికి. రేపు అడిగి పోయిన తర్వాత నువ్వు ఫలించలేదు, ఫలించడం నాకు ఇష్టం కాబట్టి నువ్వు ఫలించలేదు, నువ్వు బయటికి పో అంటే, నువ్వు ఎక్కడ ఫలింపనిచ్చావు నన్ను? నాకు ఏమాత్రం అవకాశం ఇచ్చావు ఫలించటానికి అని రేపు అనకుండా ఉండటానికి లేఖనం తెలియజేస్తుంది. హెబ్రీ 6:10 దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు అన్యాయం ఆయనలో ఉండదు, ఆయన పక్షపాతి కాడు, దేవుడు పక్షపాతి కాడు అని చెప్పేసి అపొస్తలుల కార్యముల గ్రంథం 10:34 ఉంది. సెకండ్ క్రానికల్స్ 19:7 రెండవ దినవృత్తాంతములు 19:7 ఉంది. ఆయన యందు ఏ దౌష్ట్యము లేదు, మన దేవుడైన యెహోవా యందు దౌష్ట్యము లేదు, ఆయన పక్షపాతి కాడు. అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఆయన ఇస్తూ ఉన్నాడు. నీతిమంతుల కొరకు, అనీతిమంతుల కొరకు, మంచివారి కొరకు, చెడ్డవారి కొరకు ఆయన అవకాశాలను ఇస్తూనే ఉన్నాడు ఈ లోకములో ఫలించటానికి. మత్తయి సువార్త 5:45 ఈ మాట రాయబడింది. మత్తయి 5:45 ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించుచూ ఉన్నాడు. ఇది ఒక ఉదాహరణ కేవలం. ఆయనకు ఏ భేదము పక్షపాతము లేదు, అందరికీ ఆయన సమానమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అనేటువంటి దానికి ఉదాహరణనే ఈ 4 నేలలలో ఈ విత్తువాడు విత్తనాలను విత్తుతూ ఉన్నాడు. అందుకే విత్తువాడు బయటకు వెళ్ళను అని చెప్పేసి రాయబడింది. బయటకు వెళ్ళను విత్తటానికి. మొదటి రకపు నేలను మనము పరిశీలన చేసినట్లయితే, మొదటి నేల త్రోవ ప్రక్కన విత్తబడినటువంటి వారు.
త్రోవ ప్రక్కన. వీరెవరని మనం చెప్పుకున్నాం? విని వదిలేసేవారు. వాక్యం విని, ఈ చెవితో విని ఆ చెవితో వదిలివేసేటువంటి వారు. విత్తనము విత్తినప్పుడు భూమి విత్తనాన్ని తనలో ఇముడ్చుకోవాలి. అప్పుడు మాత్రమే మొలక వస్తుంది. భూమి మీద విత్తనాలు వేసినప్పుడు, విత్తనము పడ్డప్పుడు ఆ మట్టి ఆ విత్తనాన్ని కప్పాలి. మట్టిలోనికి విత్తనం వెళ్ళినప్పుడు మొలక రావడానికి అవకాశం ఉంది. మట్టి పెళ్ళల క్రింద విత్తనం ఉండాలి, అప్పుడే మొలకెత్తుతుంది. ఉదాహరణకు పొలాల్లో చూసుంటారు, పొలాల్లో వెళ్తున్నప్పుడు కాలి బాటలు ఉంటాయి, త్రోవలు. కాలి నడకన నడిచేటువంటి వారు పొలాల్లో వెళ్ళేటప్పుడు ఇట్లా 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 వంకలు ఉంటాయి, తెల్లగా ఉంటాయి. ఎందుకు తెల్లగా ఉంటాయి? త్రోవ పైన ఆ కలర్. అక్కడ ఏ గడ్డి మొలవదు, ఆ గడ్డి మొలవదు కాబట్టి క్లియర్గా కనబడుతుంది త్రోవ. మళ్ళా దాని ప్రక్కనే చిక్కగా గడ్డి ఉంటుంది. నడిచేటువంటి త్రోవలో మాత్రం గడ్డి ఉండదు. ఆ నేల ఎట్లుంటుంది? గట్టిగా ఉంటుంది. ఏ విత్తనము కూడాను ఒకవేళ వేస్తే మొలవనంత హార్డన్ అయిపోయి ఉంటుంది, హార్డ్గా ఉంటుంది ఆ నేల, త్రోవ. ఎందుకు? నడిచి 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 మనుషులు నడుస్తారు, పశువులు నడుస్తాయి. అందుకే ఆ నేల గట్టిగా ఉంటుంది. అందులో ఏ మొక్క మొలవదు. త్రోవ పైన క్లియర్గా కనబడుతుంటుంది. ఒకవేళ ఎవరు నడవలేదనుకో, కొన్ని రోజులు ఎవరు నడవలేదు ఆ త్రోవలో, అప్పుడు ఏమైంది? ఆ తర్వాత పోయి చూస్తే అక్కడ త్రోవ ఉన్నట్టుగా కూడా మనకు కనబడదు. ఎందుకు? చిక్కగా గడ్డి మెలిచి అసలు త్రోవ కప్పేస్తుంది. అప్పుడు త్రోవ కనబడనంతగా చెట్లు మొలుస్తాయి. అంటే ఎందుకు మొలవదు అంటే, ఏ చెట్టు కూడాను అది గట్టిగా ఉంటుంది నేల. నడిచి 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 గట్టి నేల. కాబట్టి ఈ గట్టి నేల మీద ఏ విత్తనము మొలవదు. ఈ హృదయము గట్టి పడిపోతే, హార్డ్గా అయిపోతే వాక్యము దూరడం కష్టం. అందుకే హృదయము కఠినపరచబడినటువంటి హృదయం, బండవారిపోయినటువంటి హృదయం. విత్తనము మట్టిలో మొలుస్తుంది, వాక్యము హృదయంలో మొలుస్తుంది. విన్నటువంటి వాక్యము చెవుల నుండి హృదయంలోనికి తీసుకొని పోతే అప్పుడు అది మొలకెత్తుద్ది. హృదయంలో కాకుండా ఈ చెవి నుండి ఆ చెవినికి పోతే మొలకెత్తదు. హృదయంలోనికి పోవటం లేదు అంటే కారణం ఏంది? అర్థం, హృదయం గట్టి పడిపోయింది, బండబడిపోయింది హృదయం. అక్కడికి లోపలికి వెళ్ళటానికి అది విత్తనమునికి ఆస్కారం లేదు, అవకాశం లేదు. అందుకే లోపలికి పోలేక మొలవలేక పోయింది. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, హృదయమును గురించి కీర్తనల గ్రంథంలో 34:18 రాయబడింది. ఎందుకు దేవుడు ఆ మాట అన్నాడో మనకు ఇప్పుడు అర్థమవుతుంది. ఏమని అన్నాడు దేవుడు అక్కడ 34:18? విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన ఎందుకన్నాడు? ఏంటిది? ఇరగడం అంటే దేవునికి ఎందుకని ఇష్టం? నలగడం అంటే దేవునికి ఎందుకంత ఇష్టం? నలిగినటువంటి హృదయాలను దేవుడు అలక్ష్యం చేయడు అని చెప్పేసి రాశారు. ఎందుకు అంటే, ఇందుకే హృదయము విరిగినప్పుడు మాత్రమే విత్తనము మొలకెత్తుతుంది, వాక్యము హృదయంలోనికి దూరుతుంది. హృదయం పగలకపోతే, హృదయం విరగకపోతే విత్తనం అందులో పడేది లేదు, పడినా అందులో మొలిచేది లేదు. బండబారిపోయినటువంటి హృదయాలలో విత్తనము మొలకెత్తదు. అందుకే దేవుడు విరిగి నలిగినటువంటి మనస్సును ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందులో వాక్యము, తన వాక్యము మొలుస్తుంది కాబట్టి. అయితే ఇక్కడ ఈ త్రోవ కఠినమైపోయింది, గట్టిపడిపోయింది, బండబారిపోయింది. ఎక్కడ వేసినటువంటి విత్తనం అక్కడనే ఉంది.
పైగా ఉండటము కాదు, అది బాగా కనబడుతూ ఉంది. ఇప్పుడు చెట్లలో వేస్తే చెట్లు దానికి కప్పేస్తాయి, మట్టిలో వేస్తే మట్టి దానికి కప్పేస్తుంది అనుకుందాం. త్రోవ పైన పెడితే త్రోవ పైన ఉండే విత్తనాలు కనబడుతూ ఉంటాయి, చక్కగా కనబడుతూ ఉంటాయి. కనబడుతున్నటువంటి విత్తనాలను పక్షులు ఏం చేస్తాయి మరి తినక? అవి ఉండేదే అందుకు. పక్షి పైన ఎగురుతుందంటే దాని అర్థం ఏంటిది? దానికి కావలసినటువంటిది ఏదో అక్కడ దొరుకుతుందనే పక్షులు పైన నుండి చూస్తా ఎగురుతూ ఉంటాయి. పక్షి యొక్క ఐసైట్ ఎంత ఎంత చాలా మైన్యూట్గా, చాలా ప్రిసైజ్డ్గా ఉంటుంది. ఒక ఈగిల్ 3 కిలోమీటర్ల ఎత్తు నుండి తనకు కావలసినటువంటి ఆహారాన్ని క్లియర్గా చూడగలుగుతుందంట. అంత ప్రిసైజ్డ్ ఐసైట్ ఉంటుంది దానికి. దేవుడు వాటికి ఇచ్చినటువంటి గొప్ప లక్షణం. దానికి కావలసినటువంటి ఆహారాన్ని అంతెత్తు నుండి కూడా చూడగలదు. పక్షులు కూడా ఎటువంటి లక్షణం. మన శత్రువు అయినటువంటి అపవాది కూడా ఎక్కడుంటాడు వాడు? అపవాది ఎక్కడుంటాడు? చెట్ల మీద, బావుల్లో, పాడుబడ్డ ఇళ్లల్లో, లేకుంటే పాత భవనాల్లో ఉంటాడా? లేఖనం ఏం చెప్తుంది తెలుసా? బాగా శుభ్రంగా కడిగి ఊడ్చినటువంటి ఇళ్లల్లో ఉంటాడంట అపవాది. యేసు ప్రభువు చెప్పాడు, ఒకడు ఇల్లు బాగా ఊడ్చి నీట్గా పెట్టుకుంటే దెయ్యాలు చెందులో కాపురం ఉంటాడు. అపవాది ఎక్కడుంటాడు అని చెప్పి రాయబడిందంటే లేఖనంలో, ఎఫ్సీలకు రాసిన పత్రిక 6:12 ఒకసారి మనం చూస్తే, ఎఫ్సీ 6:12లో ఎక్కడ ఉన్నది, ఎక్కడ ఉంటాడు అపవాది? అపవాది ఒక్కడే కాదు, అపవాదితో పాటు ఎంతమంది దూతలు ఉన్నారు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో ఎక్కడుంటారు అపవాది యొక్క గణం ఆకాశ మండలము. అపవాది ఉండేటువంటి స్థలం అది. ఆకాశ మండలమందు వాడు ఒక్కడే కాదు, వానితో పాటు వేవేల కోట్ల మంది పడిపోయినటువంటి దేవదూతలు ఉంటారు. వేవేల కోట్ల మంది, 1/3 దేవదూతలు. దేవుడు సృష్టించినటువంటి దేవదూతలు ఎంతమందో తెలియదు మనకి. వాళ్ళలో 3వ వంతు దేవదూతలు అపవాదితో ఉన్నారు. అపవాదితో పాటు క్రిందికి త్రోయబడ్డారు. అపవాది ఒక్కడే కాదు, వేవేలు కోట్లు. వారికి వేరే పనేమి లేదు. వాళ్ళకి పనేంది? ఎక్కడెక్కడ జీవము కలిగినటువంటి విత్తనాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడాను లేకుండా చేయడం, అవి మొలకెత్తకుండా చేయడం, వాటిని మింగివేయటం, మనుషులకు అందుబాటులో లేకుండా చేయడం. ఒకవేళ మనుషులకు అందుబాటులోకి వచ్చినా అక్కడ నుంచి తప్పించటం. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను అని చెప్పి రాయబడింది. అపవాదికి ఉన్నటువంటి ఏకైక పని ఇదే. వానికి ఉన్నటువంటి ఇంకొక బిరుదేమంటే వాడు వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి అని చెప్పి ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:2లో ఉంది. వాయుమండల అధిపతి పైన ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, పక్షి చూసినట్లుగా చూస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ జీవము కలిగినటువంటి వాక్యం ఉన్నది, అది పనిచేస్తుంది. అక్కడికి వెళ్ళి వాటిని తీసేయాలి, తప్పించేయాలి, మనుషులకు అందకుండా చేయాలి వాక్యం. ఒకవేళ అందిన వాటిని ఫలించకుండా చేయాలి. ఇది అపవాది యొక్క కుట్ర. అందుకే పౌలు ఏమంటాడంటే, అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగునటువంటి వారము కాము. తెలుసుకోవాలా? దేవుని తెలుసుకున్నప్పుడు దేవునికి అగెనిస్ట్గా పనిచేసేటువంటి అపవాది యొక్క కుట్రలు కుతంత్రాలు కూడా తెలుసుకోవాలా. అది జ్ఞానం. వాని గురించి మనకెందుకులేండి. వాడు ఉండేదే మన కోసం, వాడు పనిచేసేదే మన కోసం, మనల్ని పడగొట్టడానికి.
మనలో వాక్యం మొలవకుండా చేయటానికి. అటువంటిప్పుడు వాని కుయుక్తుల్ని గురించి తెలుసుకోకుండా వాని గురించి మనకెందుకు లేండి అంటే ఎట్లా? అజ్ఞానం అవుతుంది. అది తెలుసుకోవాలి. లేఖనము తెలియజేస్తుంది. ఏమంటాడు? అపవాది యొక్క తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటే మనం తెలుసుకొని ఉండాలనేటువంటి ఉద్దేశంతో పౌలు రాస్తున్నాడు. తెలుసుకొని ఉండాలి. వాడు పైనుంచి చూస్తా ఉంటాడు. ఎక్కడెక్కడ పడ్డాయి విత్తనాలు, ఎక్కడెక్కడ వాక్యం వినొచ్చారు వీళ్ళు, ఏమేం వాక్యం వినొచ్చారు, ఆ వాక్యాన్ని మననము చేసుకోకుండా హృదయములో నుండి దానిని తీసివేయటం వాడి యొక్క ఉద్దేశం. ఏదైనా సమస్య మొదట్లోనే తుంచేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఆ సమస్య పెరిగి పెద్దదైపోయింది అనుకోండి, అది తుంచేయడం కష్టం. అది వాడికి కూడా తెలుసు ఆ సంగతి. వెంటనే ఎత్తుకొని పోతే ఈజీ పని అయిపోతుంది. మొలిసిన తర్వాత ఎత్తుకొని పోవాలంటే కొంచెం కష్టం. మొలిచి బాగా కొంచెం పెద్దదైన తర్వాత వాక్యాన్ని పెకలించుకుపోవాలంటే ఇంకా కష్టం. కాబట్టి ఎందుకు వెంటనే ఎత్తుకొని పోదాం అని చెప్పి వాడు తిరుగుతూ ఉంటాడు. త్రోవ పైన విత్తబడినటువంటి వారు. యేసు ప్రభు అక్కడ చెప్పాడు. అక్కడ మార్కు 4:15 ఏమన్నాడు? మార్కు 4:15 త్రోవ ప్రక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యమును ఎత్తుకొని పోవును. ఈజీ. అందుకే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు జీవితంలో కూడా అప్లై చేసుకోవాలా ఈ సూత్రాన్ని. మొదట్లోనే దాన్ని తీసేయాల. యవనస్తులైనా, స్త్రీలైనా, పురుషులైనా, ఎవరైనా ఏదైనా ఒక శోధన, ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు మొదట్లోనే తీసేస్తే చాలా ఈజీ, సింపుల్గా దాన్ని జయించవచ్చు. దానికి చోటిచ్చామనుకోండి, అది పెరిగి పెద్దదైపోతుంది. దాన్ని తీసి పాడేయడం కష్టమైపోతుంది. మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాల సమస్యను, శోధనను. నాకేం కాదు, నేను చాలా ఇట్టని ఛానల్ చూసాను, నేను పడిపోను, నేను తట్టుకుంటా. ఎంటర్టైన్ చేసామనుకోండి, శోధనను ఎంటర్టైన్ చేసామనుకోండి, మనం అంతే సంగతులు. ఇంకా తిరిగి దానిని జయించలేనంత బలము కలిగినటువంటిది అయిపోతుంది సమస్య. మొగ్గులోనే తుంచేయాలా. ఇక్కడ ఏమంటాడంటే ఎఫెసీ 4:27 ఒకసారి చదవండి. ఎఫెసీ 4:27లో లేఖనం ఏం తెలియజేస్తుందంటే, అపవాదికి చోటు ఇయ్యకుడి. చాలు, అపవాదికి చోటు ఇవ్వబాకండి. చోటు ఇవ్వడం అంటే ఏంది? ఇప్పుడు మనం బస్సులో పోతున్నాం అనుకోండి, కొంచెం స్థలం ఉంటే కొంచెం జరిగి కూర్చోండి అని చెప్తాం. అది చోటు ఇవ్వడం అంటే. అంతే. అపవాదికి చోటు ఇవ్వడం అంటే రా వచ్చి కూర్చో అంటమే. అపవాదికి చోటు ఇవ్వడం అంటే మనము గింజలు వేసి కోళ్ళను పిలుస్తాం చూసారా? గింజలు వేసి కోళ్ళను పిలుస్తాం. లిప్ప అంటా వస్తాయి. గింజలు వేయకుండా వాటిని పిలవకుండా ఉంటే ఎందుకు వస్తాయి? అట్నే ఉంటుంది అపవాదికి చోటు ఇవ్వడం అంటే. అపవాదిని ఎంటర్టైన్ చేయడం అంటే అట్లాగే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విషయంలో దీనికి ఏం సరిపోద్ది, ఎట్లా సరిపోద్ది అనుకోవచ్చు. విత్తనాలు బయటికి కనబడమే అపవాదికి చోటు ఇవ్వడం, అంతే. విత్తనము వాక్యము విన్నప్పుడు ఏం చేయాలా? హృదయంలో దాచుకోవాలా, అప్పుడు అది మొలకెత్తుంది. అట్లా కాకుండా వాక్యం పడ్డట్టుగా అట్లాగే ఉంచుకున్నాం అనుకో, హృదయంలో తీసుకోకుండా, అదే అపవాదికి చోటు ఇవ్వడం అంటే. వాడు పైన ఉంటాడు, చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే వాక్యము హృదయములో కాకుండా బయట కనబడుతుంది అనుకోండి, వచ్చి వాటిని ఎత్తుకొని పోతాడు. వాక్యాన్ని హృదయంలోనికి తీసుకోకుండా నిర్లక్ష్యం చేయడమే అపవాదికి చోటు ఇవ్వడం. వాక్యము వినబడుతూ ఉన్నప్పుడు చెవిని త్రిప్పుకోవటమే అపవాదికి చోటు ఇవ్వటం.
విన్నటువంటి వాక్యాన్ని గైకొనకుండా నిర్లక్ష్యము చేయడమే అపవాదిగా చోటేయటం. ఒక్కసారి వాడికి చోటిచ్చారంటే వాడు ఇంక అక్కడి నుంచి వెళ్ళడు. వానికి అవకాశం. కొంచెం సేపు శోధనను మనము ఎంటర్టైన్ చేసామంటే మొత్తం కబ్జా చేసి పెట్టి అక్కడే ఆక్యుపై చేసేస్తాడు మొత్తం అపవాది. అందుకే అసలు వాడికి ముందు చోటు ఇయ్యకుడి అన్నాడు. సామెతల గ్రంథం 4:4 రాయబడినటువంటి మాట, ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకున్న నిమ్ము, నీవు బ్రతుకుదు. నేను బోధించినప్పుడు నా మాటలను నీ హృదయం ఏం చేయాలా? పట్టుకోవాలా. ఎట్లా పట్టుకోవాలా? పట్టుదలతో పట్టుకోవాలా. అసలు పట్టుకోవడమే లేకుండా విన్నది విన్నట్టుగా అట్లా పక్కన పడేసేస్తే మరి అపవాదికి చోటు ఇచ్చినట్టు కాకపోతే ఏమో. మనం ఏదో ప్రత్యేకించి ఏదో తప్పు చేసినామో పాపం చేసినామో, మనం ఏదో ఇట్లాంటి చిన్న చిన్న పనులు అజాగ్రత్త నిర్లక్ష్యం చేయటం ద్వారా వచ్చేస్తాడు శత్రువు, వచ్చేస్తాడు, వచ్చి ఎత్తుకొని పోతాడు. కాబట్టి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో దాచుకోవాలి. పట్టుదలతో హృదయము వాక్యాన్ని పట్టుకొని ఉండాలి. వాక్యము విడిచిపెట్టినటువంటి వారు, విని విడిచిపెట్టినటువంటి వారు ఒకరిద్దరు చూసి మనం ముగించేసేసుకుందాం. సమయం అయిపోయింది కాబట్టి విని వదిలిపెట్టినటువంటి వారు, మత్తయి సువార్త 19:16 నుండి చూస్తే ఒక వ్యక్తి అక్కడ మనకు కనపడతాడు. అతను ధనవంతుడు, అతడు అధికారి, అతడు యవ్వనస్తుడు. ధనవంతుడు, అధికారి, యవ్వనములో ఉన్నటువంటి వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఏమని అడిగాడు? నిత్య జీవంలోనికి పొందుటకు నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. ఏం చేయమంటావు? నిత్య జీవమును నేను పొందుకోవాలంటే నేను ఏం చేయాలి అని చెప్పి అడిగాడు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడు, ఓకే, అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలన్నీ గాయకుంటున్నా అన్నాడు. చిన్నప్పటి నుంచి ఈ ఆజ్ఞలన్నింటినీ గాయకుంటున్నాను అని చెప్పినప్పుడు అప్పుడు యేసు ప్రభు 21వ అధ్యాయంలో చెప్పాడు. ఏమన్నాడు? అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవు అగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకి, అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడించుము అని చెప్పాడు. అప్పుడు ఈ వ్యక్తి ఏం చేశాడు? కాబట్టి ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను, ఇంకొక చోట దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని చెప్పి రాయబడు. వినలే, వచ్చాడు ప్రభు దగ్గరికి వచ్చాడు, ఆలయానికి వచ్చాడు, ప్రభువుని అడిగాడు, వాక్యం విన్నాడు, ప్రభువు చెప్తే విన్నాడు. అయితే విన్నటువంటి దాన్ని ఆచరించకుండా గైకొనకుండా వెళ్ళిపోయాడు. ఏమైంది? విని వదిలేస్తే ఏమవుతుంది? నిత్య జీవం మిస్ అయిపోతాం. నిత్య జీవం పొందుకోవడానికే వచ్చాడు పాపం. నిత్య జీవం పొందుకోవాలంటే నేను ఏం చెయ్యాలి అన్నాడు. కానీ ఏం చెయ్యాలో చెప్తే యేసు ప్రభు ఆ చెప్పినటువంటి మాటను విని వదిలేసి వెళ్ళిపోయాడు. చేయకుండా నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. ఆయన యొక్క హృదయము ఎక్కడున్నది? ఆయన ధనం మీద ఉంది, ఆయన అధికారం మీద ఉంది, దేవుని వాక్యం మీద లేదు. అతడు అధికారి, అతడు ధనవంతుడు, తన యొక్క హృదయము అధికారం మీద ధనం మీద ఉంది. దేవుని వాక్యానికి అక్కడ చోటు లేదు. అందుచేతనే దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ధనమా వాక్యమా? దేవుడు చెప్పిన మాటనా లేకుంటే ధనమా? ధనమే. దేవుని వాక్యాన్ని వదిలేసేయి. వెళ్ళిపోయాడు. వ్యసనపడుచు వెళ్ళిపోయాను, గొనుక్కుంటూ సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.
వాక్యాన్ని వదిలేసి, విన్న వాక్యాన్ని విని వదిలేసేటువంటి వారు ఇలాంటి వారే. ఇలాంటి వారు నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. అపవాదికి చోటిచ్చి వాక్యానికి చోటు లేకుండా లోకంలో కలిసిపోతారు. మరొక వ్యక్తి, చివరగా మరొక వ్యక్తి, రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం 24వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథం 24:24లో ఈ వ్యక్తి మనకు కనబడతాడు. ఫేలిక్స్ అనేటువంటి ఈయన రోమా పౌరుడు. ఈయన యూదయ ప్రావిన్స్ కు గవర్నర్గా నియమితుడైనటువంటి వ్యక్తి ఫేలిక్స్. పౌలుతోటి చాలా కాలం ఇంటరాక్ట్ అయ్యి పౌలు మాటలను వినేటువంటి అవకాశం ఫేలిక్స్ కలిగింది. ఎందుకంటే ఆయన గవర్నరు, పౌలు అరెస్ట్ చేసి అక్కడ రాయబడ్డాడు, అక్కడ అరెస్ట్ చేయి జైల్లో ఉంచబడ్డాడు. ఇక్కడ ఫేలిక్స్ గవర్నర్గా ఉండి పౌలును పిలిపించాడు, పౌలుతోటి మాట్లాడుతున్నాడు. ఎందుకు అంటే ఫేలిక్స్ భార్య యూదురాలు, అందుచేత కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉండుండొచ్చు. అందుచేత ఈయన ఎవరో జనాల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అంటే, ఈయన బోధలు, ఈయన చెప్పేటువంటి వాక్యం పౌలు. కాబట్టి ఈయన ఒకసారి పిలిచి మాట్లాడదాం, విందాం ఈయన ఏం చెప్తాడో అని చెప్పి ఆయన పిలిపించాడు. పిలిపించినప్పుడు చదవమ్మా. పౌలును పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. క్రీస్తు యేసు ఎవరో బోధింపబడ్డాడు ఫేలిక్స్. యేసునందు విశ్వాసం ఎలాగునో బలమైనటువంటిదో విన్నాడు ఫేలిక్స్. ఇంకా నీతి, దేవుని నీతి ఎలాగుంటుందో విన్నాడు. ఆశా నిగ్రహము అంటే ఏందో విన్నాడు. తీర్పు ఎలాగునో ఉండబోతుందో విన్నాడు. తీర్పు దేవుని యొక్క తీర్పు ఎంత భయంకరంగా ఉంటుందో విన్నాడు ఫేలిక్స్. దేవుని యొక్క నీతిని గురించి విన్నాడు ఫేలిక్స్. దేవుని యందు ఉంచవలసినటువంటి విశ్వాసమును గూర్చి, ఆశా నిగ్రహము, ఆత్మఫలము, ఆశా నిగ్రహమును గూర్చి విన్నాడు గవర్నర్ ఫేలిక్స్. విన్న తర్వాత భయపడ్డాడు కూడా. భయపడినని చెప్పేసి రాయబడింది. ఫేలిక్స్ మిగులా భయపడినప్పుడు ఏం చేయాలి? విన్న వాక్యానికి విధేయత చూపించాలి, విన్న వాక్యాన్ని గైకొనాలి. అప్పుడు ఆ భయానికి ఒక విలువ ఉంటుంది. అప్పుడు ఆ భయానికి కానీ అక్కడ ఆయన భయపడి ఏం చేశాడంటే, ఆ చెప్పినటువంటి పౌలును, సరే ఇప్పటికి వెళ్ళిపో అన్నాడు. సరే ఇప్పటికి వెళ్ళు, నాకు సమయమైనప్పుడు నిన్ను పిలువను. నాకు టైం వచ్చేప్పుడు నేను మళ్ళా పిలుస్తా, మళ్ళా రా, మళ్ళా వచ్చి మళ్ళా చెప్పు. ఆ విధంగా 2 సంవత్సరములు పౌలు జైల్లో ఉన్నంత కాలము ఫేలిక్స్ అధికారంలో ఉన్నాడు గవర్నర్గా. ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 1 నెల కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరములు. మరి ఎన్నిసార్లు పిలిపించాడో పౌల్ని తెలియదు. ఎందుకంటే ఇక్కడ రాయబడింది, మళ్ళా వద్దు కానీ ఇప్పటికి పో, నేను మళ్ళా పిలుస్తా అని చెప్పాడు. మళ్ళా పిలుచుంటాడు, మళ్ళా మాట్లాడుంటాడు, మళ్ళా భయపడి ఉంటాడు, మళ్ళా పో అని ఉంటాడు. తెలియదు మనకి ఎన్నిసార్లు పిలిపించి ఉంటాడు. కానీ పౌలు చెప్పినటువంటి వాక్యాన్ని వినకుండానే అతడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్కియా అనేటువంటి ఫేస్టస్ వచ్చాడు. ఫేస్ట్ అనేటువంటి ఆయన గవర్నర్గా వచ్చాడు. ఈయన వెళ్ళిపోయినాడు. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడు అనిపించుకోవాలని కోరి పౌలును బంధకములలోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాను. పౌలు బంధకాలు సరే, పౌలును విడిపించడానికి దేవుడున్నాడు. నిన్ను విడిపించడానికి ఎవరున్నారు? అభాగ్యుడు ఫేలిక్స్. నీ పాప బంధకాలను విడిపించడానికి ఎవరున్నారు? పౌలును విడిపిస్తాడు దేవుడు. పౌలుని బంధకాల్లో ఉంటే ఏమవుతుంది? దేవుడు లేడా? పౌలుకు దేవుడు ఉన్నాడు. నీకెవరున్నారు? ఫేలిక్స్. విన్న వాక్యాన్ని నువ్వు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎవ్వరూ నిన్ను రక్షించలేరు.
వాక్యాన్ని విన్నప్పుడు గైకొనకపోతే ఎవ్వరూ రక్షించలేరు. వాక్యాన్ని విన్నప్పుడు గైకొనకుండా అట్లాగే పెడితే సాతాను వచ్చి ఎత్తుకొని పోతాడు, నిన్ను ఎవ్వరూ రక్షించలేరు. దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే దాన్ని అర్థం ఏమంటే దేవుడు అవకాశం ఇచ్చాడు అని అర్థం. విన్నటువంటి వాక్యాన్ని గైకొనాలి అని అర్థం. దాని ప్రకారము జీవించాలి అని అర్థం. ప్యాథటిక్ థింగ్ ఏంటంటే ఏమి చేయాలో ఏం చేయకూడదో కూడా తెలియనంత అమాయకత్వం కాదు, అజ్ఞానంలో ఉన్నాం. అదే చాలా విచారకరమైనటువంటి సంగతి. ఏం చేయాలో, ఏది పాటించాలో, ఏది పాటించకూడదు, ఇది చాలా విచారకరం. ఒకవేళ అందుకే దేవుడు మనల్ని ఇంకా మన జీవితాన్ని పొడిగిస్తున్నాడేమో, అందుకే మనకి ఇంకా అవకాశం మీద అవకాశాలు ఇస్తున్నాడేమో తెలీదు. ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఈ విషయమే తెలియదు మనకి చాలా సార్లు. అందుకే ఏం చేయకుండా కాముగా అయిపోతూ ఉంటాం. ఆ నేలపైన పడినటువంటి విత్తనంలాగా ఏం చేయం, నో యాక్షన్. అపవాది వస్తాడు, ఎత్తుకొని పోతాడు. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇదే పరిస్థితి. ఎట్లా? వాక్యం లోపలికి లేదు ఎట్లా? మట్టి పెడల కిందికి అది దున్నబడేది ఎట్లా? అది అది ఆ గట్టిగా పడినటువంటి ఆ నేల పగిలేది ఎప్పుడు? అందులో ఒక వాక్యం వెళ్ళేది ఎప్పుడు? అది ఫలించేది ఎప్పుడు? మనల్ని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి. మన హృదయం ఎట్లుంది? ఆ కాలి బాటలాగా ఉంటే ఒకవేళ విత్తనం ఎన్ని విత్తనాలు వేసినా కూడాను అది వృధా, అందులోంచి మొలక రాదు. అపవాది వస్తాడు, ఎత్తుకొని పోతాడు. ఎన్నిసార్లు విన్నా ఫేలిక్స్కి మారు మనసు రాలేదు. ఆయన సమయం వెళ్ళిపోయింది, ఆ సమయం అయిపోయింది, ఆయనే వెళ్ళిపోయాడు. రక్షణ నొందకుండానే పోయినాడు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, కోతకాలం గ్రహించిపోయినో, గ్రీష్మకాలము వెళ్ళిపోతా ఉంది, నా జనులు మారు మనస్సుకు నొందకయే ఉన్నారు. దేవుని యొక్క బాధ ఇది. గ్రీష్మకాలం అయిపోయింది, కోతకాలం అయిపోయింది, శీతాకాలం అయిపోయింది, కాలం వెంబడి కాలం, సంవత్సరం వెంబడి సంవత్సరం గడిచిపోతా ఉంది. నా జనులు మాత్రం ఆ బండబారిపోయినటువంటి ఆ బాట, ఆ కాలి బాట, ఆ త్రోవ అట్లాగే ఉన్నారు. ఎప్పుడు విరగాలి, ఎప్పుడు పగలాలి, ఎప్పుడు విత్తనం లోపలికి పోవాలి, ఎప్పుడు మొలక రావాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరులారా, అందుకే చివరిగా ఆయన ఏమంటాడంటే, చెవులు గలవాడు వినుగాక. చెవులు గలవాడు వినుగాక అంటే విని వదిలేయడం కాదు, హృదయంలోనికి తీసుకోవటం. అప్పుడు మాత్రమే ఆ వాక్యానికి ఫలం ఉంటుంది, ఫలితం ఉంటుంది, మొలకెత్తుద్ది, ఫలం వస్తుంది. ఫలం కోసమే దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతకాలం మనం ఇంకా మొలకల్లాగా మొలకెత్తడం ఎండిపోవడం, మొలకెత్తడం ఎండిపోవడం? ఇంకా ముందుకు వెళ్ళాలి, ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఆ స్థాయికి మనము వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తన యొక్క కృపను సమృద్ధిగా అనుగ్రహించి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్. ప్రార్థన.